రాయ్పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం ఓ అద్భుతమైన చేసింగ్‌కు వేదికైంది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌లు తగిలాయి. కేవలం 9 బంతుల వ్యవధిలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ పెవిలియన్ చేరారు. భారత్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను భుజాలకు ఎత్తుకున్నారు. వీరిద్దరూ కివీస్ బౌలర్లను ఉతికేస్తూ కేవలం 8 ఓవర్‌లోనే స్కోర్‌ను 100 దాటించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ విధ్వంసం మామూలుగా లేదు. కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసి భారత్ గెలుపును ఖాయం చేశారు. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్ ను చాటుకుంటూ కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. ఒక ఏడాది తర్వాత సూర్య తన ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్ లో 360 డిగ్రీల షాట్లతో రాయ్పూర్ ఫ్యాన్స్ ను అలరించారు. సూర్య 37 బంతుల్లో 82 పరుగులు చేసి ఆఖరి వరకు నిలబడి మ్యాచ్ ను ముగించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 27 బంతుల్లో 67 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలవగా రచిన్ రవీంద్ర 44 పరుగులు చేసి రాణించారు. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసి కివీస్ ను కొంతవరకు కట్టడి చేయగలిగారు. అయినప్పటికీ కివీస్ భారీ స్కోర్ సాధించగా ఇది భారత్ బ్యాటర్ల దాటి ముందు ఏమాత్రం సరిపోలేదు. ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్ల సిరీస్ లో 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. రాయ్పూర్ లో టీమిండియా ఆడుతున్న 100వ హోమ్ టీ20 మ్యాచ్ లో ఇంతటి అద్భుత విజయం సాధించడం అభిమానులకు మర్చిపోలేని తీపి జ్ఞాపకం. ముఖ్యంగా ఒత్తిడిలో ఇషాన్ కిషన్, సూర్య ఆడిన తీరు వరల్డ్ కప్ 2026 ముందు టీమిండియాకు కొండంత బలాన్ని చేకూర్చింది. ఇక మూడో టీ20 గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది.